హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మునగాకు కొబ్బరి కారం ఫ్రై అండి. ఈ మునగాకుకి రుచితో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కంటి చూపు మెరుగుపరుస్తుంది, ఎముకలను బలంగా ఉంచుతుంది, షుగర్ని కంట్రోల్ చేయడానికి చాలా మంచిది, రక్తం బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ మునగాకుని మనం వారానికి 2 times అయినా ఏదో ఒక రకంగా చేసుకుని తింటే చాలా మంచిదండి. మునగాకు కొబ్బరి కారం ఫ్రై ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా 1 కప్పు మునగాకు తీసుకున్నామండి. దీన్ని బాగా 2-3 times వాష్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత మినపప్పు అండి, తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్, కొద్దిగా పసుపు, తగినంత కరివేపాకు, 5 to 6 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడినంత సాల్ట్, కొబ్బరి, కారం. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్టమనేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలండి. అందులోనే 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఎగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అందులోనే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని చిట్పట్టమనేంత వరకు వేయించుకోవాలండి. అందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలండి. మునగాకు కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే త్వరగా మగ్గుతుందండి. ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి. ఈ మునగాకులో ఉన్న వాటర్తోనే ఈ మునగాకు మగ్గిపోతుందండి. ఈ మునగాకు మగ్గడానికి 5 minutes టైం పడుతుంది. మనం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది. ఈలోపు మనం కొబ్బరి కారం తయారు చేసుకుందాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి, 6 to 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం, అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్లా తయారు చేసుకోవాలి. మనకి కొబ్బరి కారం తయారైపోయింది. 5 minutes తర్వాత మునగాకు అన్నది మనకి మగ్గిపోయిందండి. మునగాకు అన్నది మనకి ఇలా డ్రైగా రావాలండి. అంతే, మనకి మునగా కుక్ అయిపోయింది. మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి కారాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోవాలండి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కొబ్బరి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని చాలా సింపుల్గా 2 minutesలో తయారు చేసేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.